ఆరు గ్యారెంటీలే కాకుండా అన్ని రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగు విస్తీర్ణం అందించేలా సాగు నీటిపారుదలకు కేటాయింపులు చేశారు. విద్య, వైద్యం సహా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఐటీ, పారిశ్రామిక రంగాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అన్ని గురుకులాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించేందుకు భారీగా నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. తెలంగాణ ఆకాంక్షలు, అమరుల ఆశయాల సాధనే లక్ష్యంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధితో ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన దిశగా నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ముందుకు సాగుతామని శాసనసభ వేదికగా సర్కారు స్పష్టం చేసింది. నిస్సహాయకులకు సహాయం చేయడమే తమ విధానం, లక్ష్యమన్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. 6 గ్యారెంటీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక అన్న ఆర్థిక మంత్రి 2,75,891 కోట్ల రూపాయలతో ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది మా ప్రభుత్వమని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తామని పేర్కొన్నారు. త్వరలో 15,000 మంది కానిస్టేబుల్ నియామకం పూర్తి చేసి త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామన్నారు. టీఎస్, పీఎస్పీ నిర్వహణ, అదనపు సిబ్బంది నియామకాలకి 40 కోట్లు విడుదల చేస్తామన్నారు. గిగ్ వర్కర్లు సంక్షేమానికి సామాజిక భద్రత స్కీమ్ కింద 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నాం. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకి 1000 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ గురుకుల భవనానికి 250 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్ల రూపాయలు మరియు మైనార్టీ సంక్షేమానికి 2,262 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బీసీ విద్యార్థులకి ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా అందిస్తాం. అంతేకాదు, విదేశీ విద్యా పథకం కింద మరింత ఎక్కువ మంది విద్యార్థులకు చేయూత అందిస్తాం. ప్రైవేటు భవనాల్లో ఉన్న బీసీ హాస్టళ్లకు ప్రభుత్వ భవనాలు కట్టిస్తాం. రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్లో 1,546 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 8,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2 నెలల్లో మహాలక్ష్మి పథకం కోసం 500 కోట్ల ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే గత ప్రభుత్వం చర్యలు కూడా జరపలేదన్నారు. అసలైన లెక్కలతో బడ్జెట్ ప్రవేశపెట్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాటి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆ కార్మికుడు ప్రాణత్యాగం చేసిండు. అయినా మీ కార్మిక సంఘాలను రద్దు చేసిండు తప్ప మీ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేయలే. నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆ రోజే మీరు సిద్ధమైనరు. మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్ళను, బస్సు దిగిన వాళ్ళను ప్రతి ఒక్కరిని ఇక ఏమాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈరోజు ప్రజాపాలన రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలందరినీ కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అని వారు నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే వారు ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, మంత్రివర్గంలో కూడా వారికి సముచిత స్థానం కల్పించిందని షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని కోరారు. కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఎంపీ ఎన్నికలో విజయకండ మోగించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.
చేవెళ్ల పార్లమెంట్ మహిళా సమావేశానికి షేర్లింగంపల్లి నుంచి భారీ ఎత్తున మహిళలు తరలివెళ్లారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండాను చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో ఎగరవేస్తామని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం అభివృద్ధిని అడ్డుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన 420 హామీల అమలుకు 57,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించిందన్నారు. మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే 50,000 కోట్లపైన అవుతుందన్నారు. మరి రైతు బంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్లో చెప్పలేదన్నారు. ఫార్మసీ ట్రీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వలన రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అభివృద్ధి దెబ్బతింటే రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపైన దృష్టి పెట్టకుండా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలను ప్రజలు ఎక్కువ రోజులు నమ్మరన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి రాజకీయ కారణాలతో అవకాశం రాకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు. ప్రతి ఒక్క కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషి వలనే హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందన్నారు. కృష్ణా జిల్లాల సాధన కోసం ఈ నెల 11న నల్గొండలో కేసీఆర్ హాజరయ్యే చెలో నల్గొండ బహిరంగ సభ ఏర్పాటు పరిశీలించారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కేసీఆర్ స్వయంగా హాజరై కాంగ్రెస్ నిర్వాహక ఎండగడుతున్నారు. చేసిన తప్పును తప్పించుకునేందుకు కాంగ్రెస్ నేతలు దుర్భషలాడుతున్నారు. రేవంత్ రెడ్డి లాటోడు ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి అని విమర్శించారు. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తాం అంటున్న రేవంత్ రెడ్డి నీచ సంస్కృతి అర్థమవుతుందన్నారు. నిజంగానే కేసీఆర్ గుర్తులు మాయమవుతున్నాయన్నారు. ఒకప్పుడు తెలంగాణకు టేలెంట్ అనే పదం ఒక శాపంలాగా దాపురించింది. ఈ జిల్లాలోంచే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, ఆ పెద్ద నాయకులు కూడా ఏ ఎడమకాలం కింది రైతాంగంతోనైతే వాళ్ళు రాజకీయంగా ఎదిగినరో ఆ రైతాంగానికి కేవలం వాళ్ళకు అర్థం కాని పదం చెప్పి, ఒకటి టేలెంట్ అనే పదం చెప్పి మోసం చేసిన విధానాన్ని 2014 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగం చేసిన స్పష్టంగా. కాదు, ఇది మన హక్కు, మనం కొట్లాడితే ఎట్లా వస్తాయో చూడండి, ప్రాజెక్టులపైన మనకు పెత్తనం ఉంటే ఎట్లా వస్తాయో చూడండి అని చెప్పి చూపించడం. దాదాపు 17-18 పంటలు వరుసగా ఎడమకాలు పైన కావచ్చు, ఎస్ఎల్బీసీ పైన కావచ్చు, రైతాంగం చివరి భూముల వరకు కూడా పండించుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు అవకాశం పోతుంది, దెబ్బతింటున్నాం. ఇప్పటికే నాగార్జున సాగర్ను కేంద్రానికి అప్పచెప్పేసిండ్రు, దానిపైన ఇంతవరకు సోయి లేదు, మాట్లాడడం లేదు. అడిగితే మేము ఎదురుదాడి చేస్తున్నారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బస్తీలకు పోదాం పదండి కార్యక్రమంలో భాగంగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి వివిధ బూతుల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకువచ్చిన పథకాలను వివరించి రాబో పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి. కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు అందరూ కూడా వారి బూతుల్లో ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వ కార్యక్రమాలను మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారు భాస్కర్, డివిజన్ అధ్యక్షులు ఉగాది ఎల్లప్ప, నాయకులు ఎర్రవెల్లి సత్యనారాయణ, గంగాని శ్రీను, లక్ష్మీదాస్, వస్పరి వెంకటేష్, నరసింహ, బీజేవైఎం అధ్యక్షులు ఎర్రఫెం ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ నెల 18న దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డ అప్పటి ప్రభుత్వం కోకాపేటలో 5 ఎకరాల భూమి 5 కోట్ల నిధులు అందజేస్తుందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశ్వరం తెలిపారు. కురుమ కురస్తుల ఆత్మగౌరవాన్ని చాటేందుకు కోకాపేటలో నిర్మించిన కురుమ ఆత్మగౌరవ భావాజాలాన్ని ఈ నెల 18న ప్రారంభిస్తున్నట్లు కురుమ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశ్వరం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి మాట్లాడారు. ఇటీవల నిర్మాణం పూర్తయిందని అన్నారు. అన్ని హంగులతో నిర్మించిన ఆత్మగౌరవ భవనాన్ని ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తమ సామాజిక వర్గానికి చెందిన నేతలు హాజరవుతారని అన్నారు. కార్యక్రమం అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేసే ఒక గ్రంథాలయంగా దాన్ని తీర్చిదిద్ది దాన్ని రాష్ట్ర నలుమూలల కులం సోదరులు ఉపయోగించుకోవాలని చెప్పి రేపు ఏదైతే 18 తారీఖు నాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పక్క రాష్ట్ర మా కుల సోదరుడు గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఇదొక శుభ పరిణామం. మా కులంలో ఉన్నటువంటి అందరికీ ఆత్మగౌరవం నిలిపినటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారిని కానీ దానికి కృషి చేసినటువంటి మా ఎగ్గే మల్లేశమన్న గారు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశాన్ని రాష్ట్ర నలుమూలలు కూడా అందరూ వినియోగించుకొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 200 యూనిట్లు ఉచిత కరెంటు పథకంపై ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు వివరాలను నమోదు చేస్తున్నారు. సికింద్రాబాద్ మోటా మార్కెట్ డివిజన్లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 200 యూనిట్లు ఉచిత కరెంటు పథకం ప్రక్రియ ప్రారంభమైంది. పథకం కోసం కరెంటు బిల్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో సంబంధిత అధికారులు నమోదు చేస్తున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హోండా షోరూం భవనం కుప్పకూలింది. కొత్త వాహనాలపై భవనం కుప్పకూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పరుగులు తీశారు హోండా షోరూం ఉద్యోగస్తులు. అదే భవనంలో బోరు వేస్తుండగా వైబ్రేషన్ రావడంతో తట్టుకోలేక కుప్పకూలింది భవనం. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ భవనం కొన్ని సంవత్సరాలు నాటిది కావడంతో శిథిలా వ్యవస్థలో ఉన్న భవనంను మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అనేకం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో మరెన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు. మంత్రముగ్ధులను చేసే జ్యువెలరీ డిజైన్ మెరిసే హైదరాబాద్ ఆభరణాలు, బంగారు ఆభరణాలు, స్టోన్ ఫ్యూజన్ నిజామీ జ్యువెలరీకి ప్రసిద్ధి చెందిన పి సత్యనారాయణన్ సైన్స్ జ్యువెలర్స్ హైదరాబాద్లోని షేక్పేటలో తమ కొత్త విలాసవంతమైన షోరూంను ఆవిష్కరించారు. 75 సంవత్సరాల వారసత్వం కలిగిన బ్రాండ్ 1949 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ తరానికి చెందిన నగల వ్యాపారి తమ అద్భుతమైన సేవ, నమ్మకం, కస్టమర్ సంబంధాలు, నైపుణ్యం, డిజైనింగ్లో నైపుణ్యతతో ఆభరణాల ప్రపంచంలో తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సంపూర్ణ సృజనాత్మకతతో కూడిన ఆభరణాలు వారిని హైదరాబాద్లో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల వ్యాపారిగా మారుస్తున్నాయి. షేక్పేటలో మా గ్రౌండ్ షోరూంను ఆవిష్కరించడం మాకు ఆనందంగా ఉందన్నారు. నిర్వాహకులు వినయ్ కుమార్ అగర్వాల్, మిస్టర్ ఉత్కర్ష్ అగర్వాల్ ఈ షోరూంతో ఇప్పుడు కస్టమర్లకు మరింత దగ్గరయ్యారన్నారు. వారికి సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ये शेखपेट पर पी सत्यनारायण सन्स का नया यानी हमारा 7वां शोरूम खोलने की बहुत बहुत खुशी है और हमारे पुराने खास सभी ग्राहकों का और कस्टमरों का बहुत बहुत धन्यवाद. उन लोगों की चाहत के लिए हमने जो है सो एक नई सर्विस शुरू करने के हिसाब से शेखपेट पर उनके करीब में यह शोरूम खोला है ताकि एक हर किस्म की वैरायटी उन्हें मिले. प्लेन गोल्ड, उसके अलावा टेम्पल ज्वेलरी, डायमंड ज्वेलरी और अलमास के जेवर, ये हर चीज़ सब बिल्कुल नए नए डिज़ाइन हमारे पास तैयार मिलेंगे. ప్రముఖ స్వీట్ షాప్ ఆగ్రా స్వీట్స్ కుటుంబాల్లో ఆస్తి తగాదాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. అసలు యాజమాన్య వృద్ధిలో మొదలైన గొడవ ఆస్తి హక్కు విషయంలో బంధువులు పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
ప్రముఖ స్వీట్ షాప్ ఆగ్రా స్వీట్స్ కుటుంబాల్లో ఆస్తి తగాదాలు పోలీస్ స్టేషన్కి ఎక్కాయి. పంచాయతీలు అసలు యాజమాన్య వృత్తిలో గొడవ మొదలైంది. మేమే యజమానులమంటూ నగరంలోని కొన్ని షాప్స్ని స్వాధీనం చేసుకున్నారు. గుమస్తాలు ఒకరిపై ఒకరు మధురానగర్ పిఎస్లో ఫిర్యాదు చేసుకున్నారు. యువత మొత్తం మొబైల్కి అంకితం అయిపోతున్నారు. ఆ వ్యసనం నుంచి యువతను ఆటల వైపు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అలాగే విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మైదానంలో ఆడే ఆటల వల్ల మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని మల్కా కొమురయ్య అన్నారు. అలాగే వారి లోపల దాగి ఉన్న టాలెంట్ను బయటకు తీసేందుకు దోహదపడుతున్నారు. మొబైల్లో గేమ్ ఆడటం వల్ల సోమరితనం, దానితో పాటు వారికి తెలియకుండానే వారి ఆరోగ్యం చెడిపోయే స్థితికి చేరుకుంటుందన్నారు. మల్కా కొమురయ్య వాటన్నిటి నుంచి విముక్తికి ప్రసాదించేందుకు ఫుట్బాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో మొత్తం 44 పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారని వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి పాటలు వేసుకునేందుకు వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్. పల్లవి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. 40 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంట్లో ఇంకా 400 పిల్లలు వేరే వేరే క్లబ్స్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఉద్దేశం ఏంటిది మా చైర్మన్ మల్కా కొమురయ్య గారు అంటే, మ్యాక్సిమం వాళ్ళు ఈరోజు లేజీ అయిపోయారు. కొంతమంది ఇంట్లో కూర్చున్నారు, కొంతమంది కంప్యూటర్ గేమ్స్ ఆడతారు. కానీ బయటికి వచ్చి ఆడాలి పిల్లలు, అప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అది ఎంకరేజ్ చేయడానికి ఈ అన్ని మ్యాచెస్ కార్యక్రమాలు జరుపుకుంటున్నామండి. కార్పొరేటర్ పంఠాల సతీష్ గౌడ్ మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలో భరత్ నగర్ కాలనీ ఎస్సీ నగర్ లో డ్రైనేజ్ సమస్యలపై ఫిర్యాదు అందుకున్నారు. కార్పొరేటర్ పంఠాల సతీష్ గౌడ్ హుటాహుటిన జలమండలి మేనేజర్ మిలీ ఎమ్స్తో కలిసి సమస్య తీవ్రతను పరిశీలించి కాలనీలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. నెలకొన్న డ్రైనేజీ సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. దీంతో కాలనీలోని సమస్యలను పరిశీలించేందుకే తాను అధికారంతో కలిసి పర్యటించినట్లు ఆయన వెల్లడించారు. కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీపై నిర్లక్ష్యం వహించిందని తెలంగాణ రికగ్నైజ్ టైప్ రైటింగ్ షార్ట్స్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ అధ్యక్షులు సతీష్ అన్నారు. గ్రూప్ 3, గ్రూప్ 4లో ఈ పోస్టులు అనుకున్న సంఖ్యలో లేకపోవడం వల్ల విద్యార్థులు టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ శిక్షణ తీసుకోవడం లేదన్నారు. టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ శిక్షణ తీసుకున్న వారికి సమస్యలపై సెక్రటరియేట్లోని సీఎంఓ ఫేషీలో వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్ షార్ట్స్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ గత నెలలో తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లో 2904 టైపిస్ట్, స్టెనో పోస్టులను విడుదల చేసిందన్నారు. సతీష్ ఏ రాష్ట్రంలో లేనంతగా వృత్తి నైపుణ్య శిక్షణ ఈ కోర్సులపై ఉందన్నారు. ఇందులో శిక్షణ పొంది ఉద్యోగాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టెక్నాలజీ పేరిట తన కోర్సులను నిర్లక్ష్యం చేసిందని, తాము టెక్నాలజీకి వ్యతిరేకం కాదని, తమకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ప్రజాప్రభుత్వం అయిన కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ బాధ్యతను అర్థం చేసుకుంటారని ఆకాంక్షించారు. త్వరలో ప్రభుత్వం విడుదల చేయబోయే పోస్టుల భర్తీలో టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల సంఖ్యను పెంచి నిరుద్యోగులను అందుకోవాలని కోరారు. మేము ఏంటంటే గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ టైప్ రైటింగ్ వ్యవస్థను సరిగా ప్రభుత్వం పట్టించుకోకపోవడము, దానివల్ల మాకు ఏంటంటే స్టూడెంట్స్ ఉండకపోవడము, ఎంతో కొంచెం వేల మంది ఈ టైప్ రైటింగ్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళం చాలామంది ఉన్నాం. ఏంటంటే గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చాము, సానుకూలంగా స్పందించినట్టే ఉంటుంది కానీ మా ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వంలో మాకు నోటిఫికేషన్ గ్రూప్ 2లో కానివ్వండి, గ్రూప్ 3లో కానివ్వండి, మాకు టైప్ రైటింగ్కి సంబంధించి ప్రత్యేకంగా మాకు కొన్ని ఉద్యోగ అవకాశాలు మా స్టూడెంట్ కల్పిస్తే మా ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నతమైన స్థానానికి పోతాయి. దానివల్ల ఎంతోమందికి ఉపాధి కలిగించే వాళ్ళం అవుతామని చెప్పేసి అని ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. హయత్ నగర్ డిపో పోయే రహదారి పక్కన ఉన్న కృష్ణవేణి హాస్పిటల్ నుంచి డిపోకు పోయే దారి హాస్పిటల్ యాజమాన్యం కొంతమేర దారి ఆక్రమించడం జరిగిందని జీహెచ్ఎంసీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రకాష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దారిలో 2 బస్ డిపోలు, కోర్టు కాలేజీలు, 14 కాలనీలకు సంబంధించిన దారి ఉందన్నారు.
అట్టి హాస్పిటల్ యాజమాన్యం రోడ్డు ఆక్రమించడం వల్ల ప్రతినిత్యం ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం వారికి పిలిపించి చుట్టుపక్కల వారికి తగు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జీహెచ్ఎంసీ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డిని కోరారు. వెంటనే స్పందించిన ప్రకాష్ రెడ్డి సంబంధించిన హాస్పిటల్ వారిని పిలిపించి వారిచే మాట్లాడి తగు న్యాయం చేస్తామని తెలిపారు. దానికి పలువురు కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఇదే విషయం గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ని కలిసి హాస్పిటల్ విషయం గురించి వివరించారు. దానికి వారు సానుకూలంగా స్పందించి అధికారుల దగ్గర నుంచి నివేదిక తెప్పించుకొని తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బిట్స్ ఫిలానీ క్యాంపస్ జవహర్ నగర్లో డ్రగ్స్కి విద్యార్థులు బానిస కావడం వల్ల వారి భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోయింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు పిల్లలకు స్వేచ్ఛనివ్వటమే కాదు, వారి ఆలోచన విధానాన్ని వారి నడవడికను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సిపి సుధీర్ బాబు సూచించారు. ప్రతిదీ సమాజం ఏమీ చేయదు. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద జాగ్రత్త కలిగి పిల్లలు వెళ్లే మార్గాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందన్నారు. రాజకొండ సిపి సుధీర్ బాబు మాదక ద్రవ్యాల నిర్మూలనకు వ్యూహాత్మక చర్యలు అవసరమన్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వాడకం ఎంత ప్రమాదకరమో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాల వాడకం అనేక అనర్థాలకు దారితీస్తుందన్నారు. పోలీసులు మాదక ద్రవ్యాల నిర్మూలనకు అనేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ చట్టాలు ప్రయోగిస్తున్నామన్నారు. రాచకొండలో గత ఏడాది 12 మందిపై పీడీ చట్టాలు ప్రయోగించి 5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకున్నట్లు వెల్లడించారు. కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధకతపై కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తామని సిపి సుధీర్ బాబు కొత్త మార్గదర్శకాల బ్రోచర్తో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోస్టర్ విడుదల చేశారు. టీ నాబ్ డైరెక్టర్ సందీప్ చాండిల్యా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు నుంచే వాళ్ళకు ఒక టాపిక్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ స్టడీ ఇచ్చి డ్రగ్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో పియర్ గ్రూప్ ఇన్ఫాక్ట్ ఎట్లా ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళపైన డ్రగ్ అడిక్షన్ స్టిగ్మా ఎట్లా ఉన్నాయి, అట్లా కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు పేపర్ ప్రజెంట్ చేస్తారు. ఆఫ్టర్ దిస్ ఇంట్రడక్షన్ దే హావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 10 syndicates. వాళ్ళు డిస్కస్ చేసి ప్రజెంటేషన్ ఇస్తారు. దాన్ని మళ్ళీ మేము ప్రజెంట్ చేస్తాం. ఒక ఎస్ఓపిని కూడా రిలీజ్ చేస్తున్నాం. ప్రతి కాలేజీలో కూడా యాంటీ డ్రగ్ ఒక కమిటీ ఉంటుంది. స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తూ టీచర్స్ని చేసి వాళ్ళ వల్ల రెగ్యులర్గా మానిటరింగ్ ఉండేట్టుగా ఉంటుంది. మా టీచర్స్ కానీ మేము స్టాల్స్ ఇనాగ్రేట్ చేసాం. అక్కడ పార్టిసిపేట్ చేసి యోగా టీచర్స్ కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ దే కీప్ ఆన్ విజిటింగ్ దీస్ కాలేజెస్ సో దట్ రెగ్యులర్ ప్రాసెస్ ఇది స్టార్ట్ చేసినాం. ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్లో చేసి మన తెలంగాణ స్టేట్ని డ్రగ్ ఫ్రీ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గవర్నమెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు దాని విషయంలో ఉన్నారు. కాబట్టి ఆ పర్స్పెక్టివ్ మేము వర్కింగ్ అవుట్. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్స్ హైసియా ఈ నెల 14న నేషనల్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 31న ఎడిషన్స్ను హెచ్ఐసిసిలో నిర్వహించనుంది. ఈ ఈవెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి చర్చించనున్నారు. దేశంలోని టాప్ కంపెనీలకు చెందిన 35కి పైగా ఐటీ ఎక్స్పర్ట్లు, సిఇఓలు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు, సిటిఓ పాల్గొనున్నారు. వివిధ సెక్టార్లలో ఏఐ వాడకం ఎలా ఉంటుంది, టాప్ కంపెనీల మేనేజ్మెంట్ ఏఐని ఎలా చూస్తున్నాయి, ఈ టెక్నాలజీ అందించే జాబ్ స్కిల్స్ వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. మొత్తం 500 మందికి పైగా విజిటర్లు పాల్గొంటారని హైసియా అంచనా వేస్తుంది. అంతేకాకుండా 130కి పైగా కంపెనీలు తమ ఏఐ ప్రొడక్షన్స్ను ఈ ఈవెంట్స్లో ప్రదర్శించనున్నాయని, సాయంత్రం సెషన్లో అవార్డ్స్ ప్రదానం కూడా ఉంటుందని వివరించింది. హైసియా ఈవెంట్స్లో రాష్ట్ర ఐటీ మినిస్టర్ డి శ్రీధర్ బాబు చీఫ్ గెస్ట్లు పాల్గొనున్నారు. ఎన్డీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్, టెక్ మహీంద్రా మాజీ సిఇఓ సిపి గురా, టీసీఎస్ ప్రెసిడెంట్ వి రాజన తదితరులు పాల్గొన్నారు. అంటే 3 ఉంటాయండి. ఆ రోజున కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రోగ్రామ్ ఉంది ఎంటైర్ది. సో ఆ రోజు మొత్తంలో కూడా రకరకాల ప్యానల్స్ ఉంటాయి. ప్యానల్స్లో ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దానివల్ల ఉద్యోగాలు ఏంటి, కొన్ని ఉద్యోగాలు పోతాయా, కొత్తవి వస్తాయా, ఎక్కువ జనరేట్ అవుతాయా, ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఇవి తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఎలా దాన్ని వాడుతున్నారు అనేది ఉంటుంది ప్యానల్స్. ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. ఒక 200 కంపెనీస్ పైగా అప్లై చేస్తే దాన్ని జ్యూరీ సెలక్షన్ దగ్గర ఒక 64 కంపెనీలకు ఆ రోజు పిలుస్తున్నాం. 64 కూడా స్టాల్స్ పెడతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
మూడోది ఏంటంటే సాయంత్రం మాకు అవార్డ్స్ ఫంక్షన్ ఉంటుందండి. ఇన్నోవేషన్ మీద, తర్వాత ఎవరైతే ఎక్కువ ఉద్యోగాలు జనరేట్ చేశారు గత సంవత్సరంలో, ఎవరు రెవెన్యూస్ ఎక్కువ ఉన్నాయి, ఎవరు ఫాస్ట్ గ్రో అవుతున్నారు, ఇన్నోవేషన్ ఎలా ఉంది. ఆల్మోస్ట్ everybody can attend. It will be for students because we are talking about the skills which will be required in AI. It will be for IT employees because we will be talking about what is it that they need to upskill in, how will their job description and their life will change with AI coming in, as well as it will be for CXOs where they will get a direction for. జూబ్లీ హిల్స్ హనీ ట్రాప్ అండ్ మర్డర్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. డబ్బున్న పెద్ద మనుషులని ట్రాప్ చేసి దోచుకుంటున్నారు తల్లి కూతుర్లు. కూతుర్ని ఏరగా చూపెట్టి బడాబాబుల్ని ఆకర్షిస్తుంది హిమంబి. కూతురు నసేమాను ఎరగా వేసి పుట్టరాము అలియాస్ సింగోటం రాముని లొంగ తీసుకుంది హిమంబి. రాము వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు కొట్టేసిన హిమబి కుటుంబం లక్షలాది రూపాయలు ఇచ్చి మోసపోయాడు. రాము తన డబ్బులు ఇవ్వాలని ఇటీవల అడుగుతుండటంతో అడ్డు తొలగించే ఉద్దేశంతో రాము సింఘోటం ప్రత్యర్థులు ప్లాన్కి ఓకే చెప్పిన తల్లి కూతుర్లో ప్లాన్ ప్రకారం రాము ప్రత్యర్థి మణికంఠ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని హనీ ట్రాప్కు పాల్పడ్డారు. తల్లి కూతుర్లు నసీమాతో కాల్ చేయించిన రామును ట్రాప్ చేశారు. నసీమా కోసం వచ్చి ప్రత్యర్థుల చేతిలో బలయ్యాడు రాము. సింగోటం హత్య కేసులో ఇతర నిందితులతో పాటు తల్లి కూతుర్ని అరెస్ట్ చేశారు. పోలీసులు గతంలోనూ పలువురు వ్యక్తులను ఇదే విధంగా హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో వెల్లడించారు. LN నగర్లో ఉంటున్న ఇంటిని అమ్మినా ఖాళీ చేయకుండా ట్రాప్ చేశారు. తప్పుడు కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేసినట్లు వెల్లడించారు. ఇల్లు వెనక్కి రాయాలి అని సదరు వ్యక్తికి కూడా కూతుర్ని ఎరగా వేసింది. హిమంబి అంగీకరించకపోవడంతో 2 కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. తాజా ఘటనల నేపథ్యంలో హిమంబి ఆమె కూతురుతో సహా ఇతర కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు బాధితులు.